నమస్తే వెల్కమ్ టు మజారే వంటలతో సయ్యాట వినోదాల వేట ఈనాటి మన మజారేకి ఎవరొస్తున్నారో తెలుసా తన యాక్టింగ్ తో అందరినీ మెస్మరైజ్ చేసి నెగటివ్ క్యారెక్టర్స్ ని కూడా అందరూ అభిమానించేలా చేసి తనకంటూ ఓ ప్రత్యేకతని చాటుకున్న యాక్ట్రెస్ శ్రీవాణి గారు అండ్ అలానే ఒక డాన్సర్ యాక్టర్ గానే కాకుండా ప్రొడ్యూసర్ గా కూడా ఒక మంచి ప్రోగ్రామ్ తో మనందరినీ అలరిస్తున్నటువంటి సూపర్ యాక్టర్ విక్రమాదిత్య గారు సో లెట్స్ వెల్కమ్ శ్రీవాణి అండ్ విక్రమాదిత్య గారు నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉంది ఈ రోజు మొత్తం సూపర్ యాక్టివ్ టీమ్ అని చెప్పొచ్చు మిమ్మల్ని మాకు చాలా హ్యాపీగా ఉంది నార్మల్ గా నేను చేస్తుంటాను లేదంటే మా హస్బెండ్ తో చేస్తుంటాను సో మా అత్తమ్మతో కలిసి పిలిచారు సో మాకు కూడా కొంచెం సర్ప్రైజింగ్ హ్యాపీగా ఉంది సో మీకు ఇప్పుడు హ్యాపీగా ఉంటుంది తర్వాత చాలా చిక్కుముళ్ళు వస్తే కొంచెం జాగ్రత్తగా మరి చూద్దాం విక్రమాదిత్య గారు ఆ చిక్కుముడిని చాలా ఈజీగా విప్పేస్తా ఉంటున్నారు సో అండ్ ముందుగా అమ్మగారిని మా మదర్ జ్యోతిరెడ్డి మా మదర్ జ్యోతిరెడ్డి గారు సో మరి బాండింగ్ వంటల దగ్గర ఎలా ఉంటుందో చూద్దాం సో మరి మా అందరికి తెలుసు మీ లవ్ స్టోరీ చాలా చాలా వండర్ఫుల్ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ అసలు సో ఒక్కసారి మా ప్రేక్షకుల కోసం బ్రీఫ్ గా సో థ్యాంక్ యూ మాకు మాత్రం బ్యూటిఫుల్ అనుకున్నాను సో మీరు కూడా బ్యూటిఫుల్ లవ్ స్టోరీ అన్నందుకు హ్యాపీగా ఉంది సో లవ్ స్టోరీ గురించి మా వారు చాలా డీటెయిల్డ్ గా బాగా చెప్తారు డీటెయిల్ గా చెప్పాలి నేను బ్రీఫ్ గా చెప్తాను సరే ఓకే సింపుల్ అంటే ఇద్దరం మంచి డాన్స్ చేసేవాళ్ళం చాలా చిన్నప్పుడు చాలా 2001 నుంచి పరిచయం సో తర్వాత 2006 లో ఈ అమ్మాయిని మ్యారేజ్ చేసుకుంటే బాగుంటుంది అని నాకు అనిపించింది సో నేను ప్రపోజ్ చేశాను సరే ఈ అబ్బాయిని పెళ్లి చేసుకుంటే నాకు బాగుంటుంది అని చెప్పి తను అనుకుంది వెంటనే మేము పార్కులు తిరిగి ఐమాక్స్ వెళ్ళి ఇలాంటి లవ్ ఇష్టం లేదనమాట ఈ రోజు అనుకున్నాము 2 months లో మ్యారేజ్ చేసేసుకున్నాము సో అప్పటి నుంచి వెంటనే నెక్స్ట్ ఇయర్ మళ్ళీ లేట్ గా పిల్లలకి అందాము సెటిల్ అవ్వాలి ఇవేం అనుకోలేదన్నమాట 2007 లో మ్యారేజ్ 2080 లో రాకింగ్ రాజనందిని పుట్టింది మాకు సో అలాగా ఇద్దరం బిజీగా లక్కీగా ఇలా జర్నీ స్టార్ట్ అయింది సో మామూలుగా లవ్ మ్యారేజెస్ అంటే ఇంట్లో ఒప్పుకోకపోవడాలు ఏదో అది ఉంటారు సో మేము బ్రాహ్మణ్స్ ఇక్కడేమో రెడ్డిస్ సో ఏం ప్రాబ్లం లేకుండా యా మా అత్తమ్మ మా మామయ్య వాళ్ళు హ్యాపీగా నన్ను ఎంతో వాళ్ళ కూతురులాగా నన్ను రిసీవ్ చేసుకున్నారు ఇంట్లో మా మమ్మీ డాడీ వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేశారు సో హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అనుకోవచ్చు మరి నిజంగా అండి ప్రతి ఒక్కరు ఈ పేరుని ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలండి ఈవెన్ పేరెంట్స్ కూడా సీరియస్లీ సో లక్కీ నిజంగా శ్రీవాణి గారు మీరు చెప్పాలి చాలా చిన్న ఏజ్ చెప్పాలంటే టీన్ ఏజ్ లో మీరు మ్యారేజ్ చేసేసుకున్నారు సో యాక్చువల్ గా ఆ టైంలో ఇంకా మమ్మీ డాడీ దగ్గర పెట్స్ కింద మనం ఉంటూ ఉంటాం ఆ టైంలో చెప్పాలి సో పెళ్ళైన తర్వాత సో మా మామయ్య గారు ఎవ్రీ సాటర్డే సండే సినిమాలు హోటళ్లు బయటికి తిప్పడాలు షికార్లు నిజం చెప్పాలంటే ఇది పుట్టిల్లు అది మెట్టిల్లా ఉంటుంది మా మమ్మీ చూస్తే మమ్మీ ఊరికే సరదా కెమెరా కోసం ఓకే మీరు చెప్పాలి సో మాకు కూడా అమ్మాయి లేరు కాబట్టి ఆ వచ్చిన కోడలే అమ్మాయిగా చూసుకున్నాం తను కూడా అలా కలిసిపోయింది మాతో చాలా ఫ్రెండ్లీగా ఇద్దరం ఫ్రెండ్స్ లాగా వెళ్ళిపోతాం బయట షాపింగ్ మొత్తం మూవీస్ కి షాపింగ్ అన్ని తను ఇక్కడ నాకు కూతురు లాగా శ్రీవాణి గారు షాపింగ్ గంటలు గంటలు చేస్తూ ఉంటారా లేదా ఇద్దరం ఒకటే గంటలు అంటే జనరల్ గా లేడీస్ అంటే దాదాపుగా విక్రమ్ గారిని అడిగితే అందుకే ఇంత మాత్రం వెళ్ళాం షాపింగ్ చేస్తాను నేను చాలా లేట్ చేస్తుంది అందుకని ఎప్పుడు వెళ్ళినాను అరే క్యాషువల్ నువ్వే చెప్పు మగవాళ్ళకి ఏముంటాయి ఓ చొక్కా ప్యాంట్ తప్పించి ఏముంటుంది మనకి లేడీస్ కి ఎన్ని మోడల్స్ ఉంటాయి ఎన్ని మోడల్స్ ఉన్నా సరే కావాలని అన్ని ట్రై చేసి నాకు అది చాలా చిరాకు ఉంటుంది షాపింగ్ తీసుకునే కదా బెస్ట్ గా తీసుకోవాలి కానీ అన్ని ట్రై చేయక్కర్లేదు అరే ఒక సైజ్ ట్రై చేసిన తర్వాత సెలెక్షన్ చేసుకోవాలి కానీ అట్లా కాదు అది వేసుకొని అద్దం చూసి ఈ విషయాల్లో ఎప్పుడు అబ్బాయిలకి అమ్మాయిలకి గొడవ అనేది ఎప్పుడు కూడా పోదు దీనికి ఓ పరిష్కారం కూడా దొరకదండి అంతే సో అమ్మ మీరు చెప్పాలి విక్రమ్ గారిని చూస్తే ఎప్పుడు కూడా హైపర్ యాక్టివ్ గా ఉంటూ ఉంటారు డాన్స్ ఆర్టిస్ట్ ఇప్పుడు ప్రొడ్యూసర్ గా కూడా చూస్తున్నాము ఒక మంచి ప్రోగ్రామ్ తో అలరిస్తున్నారు వాళ్ళని సో మరి విక్రమ్ గారు చిన్నప్పటి నుంచి ఇంతైనా బాగా అల్లరి అలా ఉండేదా చాలా యాక్టివ్ నాకు 3 అబ్బాయిలు మాకు పెద్ద అబ్బాయి చాలా ఫాస్ట్ చిన్నప్పటి నుంచి మమ్మల్ని అందరిని నవ్వించేవాడు మా ఆడపడుచులు మా బావగారు మా తోటి కోడల్ని
చాలా నవ్వించేవాడు. మేము బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం మా విక్రమ్ దగ్గర. ఓకే, ముగ్గురు అబ్బాయిలు అంటున్నారు, ఇంట్లో ఒక రణరంగంలో ఉండేదేమో. నాకు ఓపిక ఎక్కువే. సో ఆబ్వియస్ గా సిబ్లింగ్స్ అంటే ఖచ్చితంగా గొడవలు అవి ఇవి. ముగ్గురు ఫ్రెండ్స్ లా ఉంటాం. చాలా క్యాజువల్ గా, ఈయన పెద్ద వాళ్ళు చిన్న ఆ టైప్ లో ఏమి ఉండరు. చాలా జోవెల్ గా ఉంటారు వాళ్ళు ముగ్గురు. ఓకే, సో మరి వంటల విషయానికి వస్తే విక్రమ్ గారు అసలు ఎలాంటి ఐటమ్స్ ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు? డెఫినెట్ గా నాన్ వెజ్. అసలు ఇక్కడ నాకు ఒకటి అర్థం కావట్లా, మీరేమో ప్యూర్ నాన్ వెజిటేరియన్, మీరేమో ప్యూర్ వెజిటేరియన్, సో ఎలా సెట్ అయింది? సెట్ చేసింది నేను, ఎందుకంటే మ్యారేజ్ నెక్స్ట్ చేసి తను కూడా నాన్ వెజ్ స్టార్ట్ చేసింది అని అర్థం చేస్తాను. శ్రీవాణి మార్చాడు విక్రమ్. నేను వెజ్ స్టార్ట్ చేయలేదు, తనే నాన్ వెజ్ స్టార్ట్ చేసింది. ఓకే, ఇదో వారానికి 6 రోజులు మనం వెజ్ తింటాం, ఒకే ఒక్క రోజుగా నాన్ వెజ్ ఫోన్లే వదిలేద్దాం. అందరూ ఇలా ఆలోచిస్తే ఎంత హ్యాపీయో అసలు. సో మరి మీరు చెప్పండి, విక్రమ్ గారు ఫేవరెట్ ఫుడ్, మీరు వండే వంటలో ఫేవరెట్ ఫుడ్? కీమా బాల్స్ ఇష్టంగా తింటాడు విక్రమ్. కీమా బాల్స్. నాకు సాంబార్ వేసుకొని సాంబార్ అన్నంలో కైమా ఉండలు నంచుకుంటే అది చాలా ఇష్టం. ఓకే, సో మరి మీరు అంటే మరి ఇంతకు ముందు అయితే వంటలే నాకు తెలుసు మీకు ఆ టైంలో వచ్చుండవు, మీరు పెళ్లి చేసుకునే టైంలో. తర్వాత నాన్ వెజ్, మరి విక్రమ్ గారి కోసం వంటలన్నీ ఆయన కోసం ఆమ్లెట్ నేర్చుకున్నాను. సో మరి ఇప్పటికి వచ్చే ఉంటాయి నాకు తెలుసు అన్ని వంటలు. అన్నం బాగా చేస్తుంది, మనుషులు బాగా పెడుతుంది, అండ్ అంతే. కొన్న పచ్చడి ప్లేట్ లో బాగా చేస్తుంది, కాఫీ బాగా కలుపుతుంది, మ్యాగీ బాగా చేస్తుంది. ఓకే, సో మరి అమ్మ మీరు చెప్పాలి, మనవరాలు ఇప్పుడేమో యాక్టింగ్ చేస్తుంది, అసలు అవార్డులు తీసుకుంటుంది, ఎంజాయ్ చేస్తుంది, చాలా హ్యాపీ. సో మరి మనవరాల్ని ఏ రకంగా చూడాలనుకుంటున్నారు స్క్రీన్ పైన? ఇప్పుడే చదువు బెస్ట్ అనిపిస్తుంది. ఫస్ట్ కొంచెం ఒక 9 ఏళ్ళు వచ్చిందాకా చదువు, తర్వాత యాక్టింగ్ చేసుకోవచ్చు మంచిగా. ఓకే, బెస్ట్ కెరియర్ ఆలోచించేసుకున్నారు చక్కగా. సో మీ వారసత్వంగా నెక్స్ట్ వచ్చే జూనియర్ శ్రీవాణిని చూడొచ్చు. మరి శ్రీవాణి గారు మీరు చెప్పాలి, మీరు ఎన్నో డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తున్నారు, నెగటివ్ పాజిటివ్ ప్రతి క్యారెక్టర్ చేసి ఉన్నారు, ఎంతగానో అలరించారు మమ్మల్ని. సో ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న ప్రాజెక్ట్స్ గురించి ఒక్కసారి. ప్రజెంట్ అయితే రాములమ్మ అని సీరియల్ చేస్తున్నాను మా టీవీలో, అండ్ అలాగే జెమినీ టీవీలో మా కబడ్డీ ప్రోగ్రామ్. కబడ్డీ నార్మల్గా మీరు అన్నట్టుగా నేను బర్త్డే విషెస్ దగ్గర నుంచి నైట్ ఎండ్ అయ్యేటటువంటి ఫిల్మ్ న్యూస్ బాక్స్ ఆఫీస్ వరకు నేను అన్ని ప్రోగ్రామ్స్ చేశాను యాంకర్ గా. కానీ నాకు యాంకర్ గా మంచి పేరు రాలేదు. దాని తర్వాత సీరియల్ యాక్ట్రెస్ గా, హీరోయిన్ గా చేశాను, హీరోయిన్ గా కూడా పేరు రాలేదు. ఎప్పుడైతే నెగటివ్ రోల్స్ కి వచ్చానో వావ్ అన్నారు. ఫస్ట్ దీనికి ఛాన్స్ ఇచ్చింది యాంకర్ గా ఈటీవీ, మళ్ళీ సీరియల్ లో పాపులర్ అయింది ఈటీవీలో ప్రసారం అయింది చంద్రముఖి. ఫస్ట్ సీరియల్ కూడా ఈటీవీ, ఫస్ట్ సీరియల్ ఘర్షణ కూడా ఈటీవీ. అప్పుడు మేము ఇద్దరం వెళ్ళిపోయి ఇంట్లో నుంచి. చిన్నప్పటి నుంచి ఈటీవీ కదా, ఫస్ట్ ఈటీవీ. సో నేనైతే ఈటీవీలో నేరాలు ఘోరాలు చేశాను. మరి ఆర్టిస్ట్ గా, ప్రొడ్యూసర్ గా మీరు ఇంకా ఫర్దర్ గా ఏమనుకుంటున్నారు? నాకు ప్రొడ్యూసర్ గా చేయడం చాలా నచ్చింది, ఎందుకంటే ఇంతమంది ఆర్టిస్టులు నాకు సపోర్ట్ చేసి ఆర్టిస్టులను ప్రొడ్యూసర్ చేశారు. సో డెఫినెట్ గా నేను చాలా ఎంజాయ్ చేస్తున్నాను దీన్ని. మీరు చెప్పాలంటే చిన్నప్పటి నుంచి స్టార్ట్ చేశారు. సినీ రంజని, మనోరంజని అనే ప్రోగ్రామ్ మీకు గుర్తుంటే అవి షో చేసేదాన్ని అప్పట్లో. సో అది కూడా నాకు మా స్కూల్ టైంలో నేను త్యాగరే కాన్సెప్ట్ అని చెప్పేసి ఉండేది, అక్కడ ప్రోగ్రామ్ చేస్తుంటే అక్కడే నాకు ఈయన పరిచయం. సో నన్ను ఈటీవీకి తీసుకెళ్లి యాంకరింగ్ చేయించింది ఆయనే, సినిమాలు చేయించింది ఆయనే, సీరియల్ చేయించింది ఆయనే, పెళ్లి కూడా చేసుకుంది ఆయనే. డైరెక్టర్ ఫ్రెండ్ ఉండేవాడు అనమాట, తీసుకొస్తారే మా ఫ్రెండ్ ఉంది ఒక అమ్మాయి బాగానే యాక్టివ్ గా మాడుతుందని చెప్పి పరిచయం చేశాను. వెంటనే అంత మందిలో ఆడిషన్ లో తిని ఒక్కదే సెలెక్ట్ అయింది లక్కీగా. సో మనం చక్కగా కబుర్లు చెప్పేసుకున్నాము. సో ఇప్పుడు నెక్స్ట్ వంట ఒకటి ఉండింది కదా మన మెయిన్ సెగ్మెంట్. సో చిక్కుముడు విప్పేది అక్కడే విక్రమ్ గారు టాస్క్. సో మరి ఏ వంట చేయబోతున్నారు విక్రమ్ గారికి ఇష్టపడింది? కీమా బాల్స్. శ్రీవాణి గారు కీమా బాల్స్ రెడీయా? మరి శ్రీవాణి గారు ఎలా చేస్తున్నారో మెయిన్ చూడాలండి ఈ రోజు. నాకు చాలా ఇదిగా, నేను చేయడం కాదు, నేనంటే ఎలాగో మా అత్తగారే ఫాలో అవుతాను. ఇప్పుడు ఈయనకి రిస్క్ అనమాట, ఇది అత్తమ్మ చేశారా నేను చేశారా అనేది. మాకు తెలిసి శ్రీవాణి గారు అయితే పక్కండి, ఏదన్నా చూస్తే ఇట్టే పట్టేస్తారు. సో ఇప్పుడు సేమ్ అమ్మని ఫాలో అవుతారు శ్రీవాణి గారు. ఇప్పుడు మీకు టాస్క్, ఎవరు ఏ వంట చేసారో కనిపెట్టాలి. ఎవరిదైతే ఎక్కువగా మాడిపోయి ఉంటుందో అది శ్రీవాణి. ఈరోజు మాడగొట్టద్దు, మాడగొట్టకుండా చూస్తాను, నేనున్నాను కదా. ఓకే, సో మరి
వంట సెగ్మెంట్ లోకి వెళ్లే ముందు మీ ఇద్దరి మధ్యలో ఎంత బాండింగ్ ఉందో, ఎంత చక్కగా ఎమోషనల్ ఇది ఉందో మేము అందరం చూసాము. చిన్న చిన్న టిప్స్ కూడా తీసుకున్నారు మా ప్రేక్షకులు. మరి మీ ఇద్దరి మధ్యలో ఎంత అండర్స్టాండింగ్ ఉందో, మీ ఇద్దరు టేస్ట్లు ఎంత బాగా కలుస్తాయో ఇప్పుడు ఒక చిన్న గేమ్ మీ ఇద్దరి కోసం స్పెషల్ గా ఆడదాము. సో ఆ గేమ్ లో తెలిసిపోతుంది. ఓకే, రెడీయా? రెడీ. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ అభిరుచులకి మన విక్రమ్ గారు అండ్ అలానే శ్రీవాణి గారు రెడీగా ఉన్నారు పొజిషన్స్ తీసుకొని. సో మరి ఇప్పుడు మీ అందరికీ తెలిసిందే, సింపుల్ గా ఒక 4 క్వశ్చన్స్ వేస్తాను. ఆ 4 క్వశ్చన్స్ కి ఇద్దరు వారి సమాధానాన్ని వారి బోర్డ్స్ మీద రాస్తారు. సో ఎంతవరకు కరెక్ట్ గా మ్యాచ్ అవుతుందో చూద్దాం. రెడీ అండి? సో మరి ఫస్ట్ క్వశ్చన్ మన మజారే వంటలతో సయ్యాట వినోదాల వేటాలో ఫస్ట్ క్వశ్చన్, మీ ఇద్దరు ఫస్ట్ మీట్ అయిన ప్లేస్. సో మరి సెకండ్ క్వశ్చన్ చూస్తే ఫేవరెట్ ఫుడ్ అంటే మీది శ్రీవాణి గారిది, మీది ఇంకా విక్రమ్ గారిది ఫేవరెట్ డిష్. ఓకే, థర్డ్ క్వశ్చన్, పాపకి పాప పుట్టిన తర్వాత మీ ఇద్దరు కలిసి ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్ పాపకి. దీనికి ముందు ఏమి ఇచ్చారో నాకు తెలియదు. ఓకే, సో మరి ముద్దుల మహాలక్ష్మికి ఫాదర్ ఏమిచ్చారో సో మరి తర్వాత రివీల్ చేద్దాము. సో మీ ఫేవరెట్ హీరో ఇంకా విక్రమ్ గారి ఫేవరెట్ హీరో, మీ ఫేవరెట్ హీరో ఇంకా శ్రీవాణి గారి ఫేవరెట్ హీరో. ఓకే ఓకే. సో ఫస్ట్ క్వశ్చన్, ఫస్ట్ మీటింగ్ ప్లేస్ శ్రీవాణి గారు రాశారు త్యాగరాయ గాన సభ అండ్ అలానే విక్రమ్ గారు రాశారు త్యాగరాయ గాన సభ. అండ్ అలానే ఫేవరెట్ ఫుడ్ మీది ఇంకా విక్రమ్ గారిది కీమా బాల్స్, ఇంకా మీది గోకరకాయ కూర. విక్రమ్ గారిది బిర్యానీ, నాన్ వెజ్ అన్నాను బిర్యానీ. అండ్ మీరు మాత్రం బాగా రాశారండి గోకరకాయ. సో ఇక్కడ కొంచెం తారుమారైపోయింది. అండ్ థర్డ్, పాపకి ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్ అంటే చైన్, గోల్డ్ చైన్. బానే గుర్తుపెట్టుకున్నారు మీరు. నార్మల్ గా ఇంకా పద్దాక ఇంకా తండ్రి నాకు అన్ని తెస్తూనే ఉంటారు కదా, అన్ని గిఫ్ట్స్ కిందే అవుతాయి కదా. అంతే అంతే. కానీ ఆ పాపం ఆ టైంలో హాస్పిటల్లో ఉండి కూడా మీకు ఆ మాత్రం గుర్తుందంటే నిజంగా గ్రేట్. అండ్ ఫోర్త్ హీరోస్, విక్రమ్ గారి ఫేవరెట్ హీరో చిరంజీవి మెగా స్టార్ అండ్ అలానే శ్రీవాణి గారు స్టైలిష్ స్టార్ సూపర్. చిరు అండ్ అలానే అల్లు అర్జున్ అండ్ రామ్ చరణ్ కూడా రాశారు. అవును. సో మొత్తానికి మీ ఇద్దరి మధ్యలో అండర్స్టాండింగ్, బాండింగ్ ఏ రకంగా ఏ లెవెల్లో ఉందో అర్థమైపోయింది. సూపర్ అండి. సో మరి మన ఫేవరెట్ సెగ్మెంట్ అండి నెక్స్ట్ వెళ్ళిపోదామా? కానీ నేనైతే వెళ్ళొచ్చు వీళ్ళిద్దరితో, మీరు వెళ్ళకూడదే. మీరు ఇక్కడే వెయిట్ చేయాలి, మీరు వంట చేయించాలి, ఆయన గుర్తుపట్టాలి, భుజించిన తర్వాత గుర్తుపట్టాలి. ఆ చిక్కుముడి మీరు ఇప్పటికొచ్చి ఎన్నో ముళ్ళు విప్పే ఉంటారు, డాన్సుల్లో, ఆర్టిస్ట్ గా, ప్రొడ్యూసర్ గా, ఇంకా ఇంట్లో పర్సనల్ థింగ్స్ లో. సో మరి ఇప్పుడు ఈ ముడి విప్పాలి. రెడీయా? రెడీ. సో మరి వంటలతో నిజంగానే సయ్యాట చేసేస్తూ ఉంటాము, ఎన్నో వినోదాలు మనం ఇందులో చూస్తూ ఉంటాము, సో మన జనాల్ని అలరింపజేస్తూ ఉంటాము. సో ఇప్పుడు వాణి గారికి టాస్క్ అనుకుంటా ఇది, అంతేనా? ఓకే, పాపం ఎప్పుడు బిజీగా ఉంటూ ఉంటారు, పాపం కుకింగ్ కి కూడా ఇంట్లో టైం సరిపోదు. యాక్చువల్లీ నా చిన్నప్పటి నుంచి కాఫీ కొట్టడం బాగా అలవాటు, అలా ఇలా చేసేస్తూ ఉంటాను అంతే. సో మరి వాణి గారు ఒక లుక్ అలా వేస్తూ ఇటుపక్క అన్ని అలా వేసేస్తూ ఉంటారు అనమాట, అంతే. సో మరి స్టార్ట్ చేద్దామమ్మా. మరి విక్రమ్ గారి ఫేవరెట్ ఐటమ్ కీమా బాల్స్. నేను కూడా నాన్ వెజ్ ప్రియురాల్ని, నాకు కూడా నోరు ఊరిపోతుంది ఇక్కడ. అయితే నువ్వు కంపల్సరీ నేను చేసిందే తినాలి. ఖచ్చితంగా వాణి గారు. ఓకే, సో మరి స్టార్ట్ చేద్దామండి. పొజిషన్స్ తీసేసుకోండి. ఓకే, సో అమ్మ వచ్చేసేయండి. సో మరి ఫస్ట్ గా దీనికి కావాల్సిన పదార్థాలు చెప్పేస్తారా? కీమా బాల్స్ కి కావాల్సిన ఫస్ట్ ఐటమ్ మన మీట్ అండ్ అలాగే కర్రీ లీవ్స్, కొరియాండర్, ఆనియన్, క్యాష్యూస్, మసాలా, సాల్ట్, గ్రీన్ చిల్లీ అండ్ అలాగే మిర్చి పౌడర్, హల్దీ, ఆయిల్.
జింజర్ గార్లిక్ పేస్ట్. సో మొత్తానికి ఇంగ్రీడియంట్స్ అయితే సూపర్ గా ఉన్నాయి. అంటే ఇంగ్రీడియంట్స్ ఆ స్మెల్ చూస్తుంటేనే అసలు నోట్లో నీళ్లు ఊరిపోతున్నాయి. సో మన ట్రెడిషనల్ ఐటమ్. ఓకే, స్టార్ట్ చేద్దామా? Yes. సో మరి ముందుగా ఏం చేస్తున్నారు? ముందుగా యాక్చువల్లీ మన కీమా బాల్స్ కి కావాల్సినటువంటి మీట్ లో అన్ని మసాలాస్ ఇవన్నీ యాడ్ చేసి మనం మిక్స్ చేసుకోవాలి. ఓకే, ఏమేమి కావాలి చెప్పండి. ఈ మీట్ ని మనం బౌల్లో వేసుకొని, ఓకే, సో ముందుగా మనం దేంతో స్టార్ట్ చేద్దాం? ఓకే, సాల్ట్ తోనే స్టార్ట్ చేద్దాం. సో దీనికి తగినంత ఉప్పు అండ్ అలాగే కారం. నెక్స్ట్ నాకు చాలా హెల్ప్ చేస్తుంది ఇక్కడ సంయుక్త. పసుపు అండ్ అలాగే మసాలా పౌడర్. ఎస్, గరం మసాలా, కొత్తిమీర. అది మనకు మనకు కావాల్సినంత వేసుకోవచ్చు. ఆ ఫ్లేవర్ ఎక్కువగా ఇష్టమైన వాళ్ళు దాని తగ్గట్టుగా వేసుకోవచ్చు. అండ్ అలాగే కరివేపాకు. ఓకే, నెక్స్ట్ ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది మనకి ఎక్కువగా స్పైసీగా కావాలి, లేదు దీని ఘాట్ ఎక్కువగా కావాలంటే దాని తగ్గట్టుగా వేసుకోవచ్చు. నేను మాత్రం నార్మల్ గా వేస్తున్నాను. సో పచ్చిమిరపకాయలు. విక్రమ్ గారు బాగా కారంగా తింటూ ఉంటారా? యాక్చువల్లీ తినరు, అందుకే ఆపేస్తున్నా. ఓకే, విక్రమ్ గారు కొంచెం మీడియం గా తింటారు నార్మల్ గా. ఓకే, సో ఇవన్నీ ఇదిగోండి మొత్తం ఇందులో వేసేసాను. సో దీన్ని నీట్ గా ఇలా మిక్స్ చేసుకోవాలి. ఓకే, బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని మనం గ్రైండ్ చేసుకోవాలి. సో మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఓకే, సో మరి ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసేద్దామా? ఓకే వాణి గారు. ఓకే, సో ఇలా గ్రైండర్ లో వేసి మనం మెత్తగా పేస్ట్ లో చేసుకోవాలి. ఓకే, మరి అమ్మ మీరు? నేను కూడా మా శ్రీవాణి చేసింది కదా, అదే సేమ్ ఫార్ములా. శ్రీవాణి చేసింది కదా సేమ్ ఫార్ములా అంటే అత్తమ్మ చేసిన ఫార్ములానే నేను ఫాలో అయ్యాను. కాకపోతే మా అత్తమ్మ ఆల్రెడీ రెడీ చేసుకుని తేడా కొడితే ఏం కొడుతుంది? ఉప్పు కారాలు, ఆ రుచి మాత్రం ఇప్పుడు అక్కడ ఇక్కడ అనే తెలుస్తుంది అనమాట. వాణి గారు వంటల్లో ముఖ్యంగా చేతి మహిమ అంటారంట, చేతి వాటం. ఈ విషయంలో నేను మా అత్తమ్మకి అంటాను, ఆవిడ చేతి అలా కలిపితే చాలండి, ఆ రుచే వేరు. సో ఇప్పుడు ప్రస్తుతానికి అయితే కీమాలో ఉప్పు, కారం, పసుపు, ఆనియన్స్ అన్ని, కాజు తప్పితే అన్ని వేసేసుకున్నాం. మనం మిక్సీ పట్టేసుకున్నాం వేసేసుకొని. సో మనం ఆయిల్ పెట్టుకున్న తర్వాత మాట్లాడుకుందాం. ఆలోపు హీట్ అవుతూ ఉంటుంది. స్టవ్ ఆన్ చేసేసి పాన్ పెట్టి ముందు ఆయిల్ పోసుకుందాం. ఓకే, మరి డీప్ ఫ్రై కి కావాల్సినంత ఆయిల్ వేసేసి మనం దాన్ని అది కొద్దిసేపు హీట్ అవ్వాలి. ఇప్పుడు ఆయిల్ హీట్ అవుతుంది, నెక్స్ట్ ఏం చేయాలి? తర్వాత ఇవి రౌండ్ గా చేసుకుని వేయించి తీసేయడమే. ఓకే, ఓకే, మరి మీరు మీ అత్తగారి దగ్గర నుంచి నేర్చుకున్నారా మదర్ దగ్గర నుంచి? మా అత్తగారి దగ్గర నుంచి నేర్చుకున్నాను. అత్తగారు అంటే మీకు ఏజ్ లో పెళ్ళైందండి? 18 సంవత్సరాలు. నా శ్రీవాణి ఇలాగే సేమ్. అబ్బా, అసలు లెగసీ ఇలా కంటిన్యూ చేస్తున్నారు. మరి ఈ లోపు బాల్స్ వేసేసుకుందామా? సో ఓకే, అది హీట్ అయింది కాబట్టి ముందు క్యాష్యూస్ కొన్ని వేయించి పక్కన పెట్టుకుంటాను నేను. ఓకే, సో మరి ముందుగా వాణి గారు క్యాష్యూస్ వేయించుకుంటున్నారు. సో మరి మీరేం చేస్తున్నారు? అబ్బా, ఏం అండర్స్టాండింగ్ అండి. సో మొత్తాన్ని పనిలో క్యాష్ వెయిట్ చేస్తున్నారు కాబట్టి పనిలో పని అయిపోతుంది ఇక్కడ కూడా. సో ఇద్దరికి కలిపి క్యాష్ వెయిట్ చేస్తున్నారు ఇక్కడ. సో మరి మీరేం చేస్తారమ్మా ఇప్పుడు? బాల్స్ వేయిస్తాను. ఓకే, ఆయిల్ హీట్ అయిపోయిందా? ఓకే, ఓకే, ఇక్కడ ఆల్రెడీ బాల్స్ వేసేసారు. సో నేనైతే మీట్ ని టచ్ చేయడం ఇదే ఫస్ట్ టైం. అయ్యో బాబు, ఇన్ని సంవత్సరాలు ఒక్కసారి కూడా మీరు మీట్ ని టచ్ చేయలేదు? దేవుడి దయ వల్ల, మా అత్తమ్మ దయ వల్ల నాకు అవకాశం రాలా. తనకు అవకాశం రాలేదు, మేమే చేస్తాం. వీళ్ళందరూ చిన్నోళ్ళు కదా. ఇప్పుడు మా వారిని పిలిచిన తర్వాత ఎవరు చేశారంటే ఈ షేపులు చూసి ఈజీగా చెప్పవచ్చు ఆయన ఎవరు చేశారనేది. ఓకే, సో మరి లోపు వాణి గారు, మీరు నెగిటివ్ క్యారెక్టర్స్ లో అసలు సూపర్, ప్రతి ఒక్కరిని ఎంతగానో అలరించారు. అంటే నెగిటివ్ క్యారెక్టర్స్ ని జనరల్ గా తిట్టుకుంటారు, అంటే అప్పుడు పండుతుంది అంటారు, అది సపరేట్. కానీ నెగిటివ్ క్యారెక్టర్స్ అంటే అది వాణి చేస్తే బాగుంటుంది, వాణి ఉంటే ఇంకా బాగుంటుంది ఆ క్యారెక్టర్ కి అనే ఒక స్టేజ్ ని మీరు సెట్ చేశారు. సో మరి అలా మీ ఫేవరెట్ డైలాగ్ ఏదైనా ఉండిందా? నెగటివ్ క్యారెక్టర్స్ లో ప్లస్ ఏంటంటే పాజిటివ్ అంటే పద్దాక ఫీల్ అవుతూ ఉండడం, ఏడవడం తప్పించి, ఎందుకంటే అవి చేశాను ఇవి చేశాను. ఇందులో కిక్ వేరేలా ఉంటుందప్ప. ప్రతి డైలాగ్ కూడా పక్క నుండి పొడిచినట్టుగానే ఉంటుంది కాబట్టి అన్ని కొంచెం బాగానే ఉంటాయి. ఏదైనా ఒక డైలాగ్ మా కోసం. మర్యాద ఇవ్వడం కన్నా పొడుచుకోవడం నాకు చాలా ఇష్టం. వావ్, సో అది వాణి గారు తెలుస్తుందా అండి? సో మర్యాద ఇవ్వటం కన్నా
పుచ్చుకోవడం చాలా ఇష్టం. నిజంగా డైలాగ్ బాగుంది, మీరు చెప్పిన స్టైల్ అయితే ఇంకా సూపర్. అవునా? సో మరి ఇంకా చెప్పండి వాణి గారు, అత్తయ్య గారితో మీకున్న మంచి బ్యూటిఫుల్ రిలేషన్షిప్ లో మీకు బాగా గుర్తుండిపోయిన మెమరబుల్ ఇన్సిడెంట్? బాగా గుర్తుండిపోయిన అంటే అన్నీ ఉన్నాయండి. అప్పటి నుంచి ఇప్పటివరకు ప్రతి ఇన్సిడెంట్ కూడా నాకు గుర్తుండే విధంగా మంచి సర్ప్రైజ్, మంచి గిఫ్ట్స్ అనుకోవాలి. నేను మా హస్బెండ్ నాకు ఇచ్చిన మంచి గిఫ్ట్ ఏంటంటే మా అత్తమ్మ, మా మావయ్య, దాని తర్వాత మా పాప. సో పెళ్ళైన తర్వాత కొత్తగా ఇంటికి వెళ్ళిన తర్వాత కొంచెం ఎంబ్రాసింగ్ గా ఫీల్ అయ్యాను. ఎలా ఉంటుంది, ఎలా రిసీవ్ చేసుకుంటారు, లవ్ మ్యారేజ్ కదా. అంతకుముందు పరిచయం ఉన్న ఆ చనువు వేరు, బట్ పెళ్ళైన తర్వాత ఒక కోడలుగా అన్న చనువు వేరు. బట్ వాళ్ళు ఎటువంటి డిఫరెన్స్ చూపించకుండా ముందు నాతో ఎలా బిహేవ్ చేశారో దాని తర్వాత ఇంకా బాగా చూసుకున్నారు అనమాట. సో పుట్టింటిని మర్చిపోయే విధంగా చూసుకున్నారు. సో అండ్ ఇంకోటి ఏంటంటే షూటింగ్ లో జరిగే ప్రతి విషయాలు కూడా నేను మా అత్తమ్మ మావయ్య ఇద్దరితో షేర్ చేసుకుంటాను. సో ఏ టైం అయినా మేము ఇంటికి వచ్చేంత వరకు మా అత్తమ్మ మావయ్య పడుకోరు. లేట్ అయితే ఎందుకు ఈ టైం వరకు లేడీస్ షూటింగ్ చేయడం అని చెప్పేసి మా మామయ్య 2 అయినా 3 అయినా అలా మేలుకొని ఉండి పడుకోండి అని మమ్మల్ని పడుకోబెట్టిన తర్వాత పడుకుంటారు. మాకు కూడా అమ్మాయిలు లేరు కదా, ఇంకా శ్రీవాణి వచ్చిన తర్వాత ఇంకా మాకు అమ్మాయి నాగే. మరి చూడాలి విక్రమ్ గారి పరిస్థితి ఏంటో. ఒక్కసారి నోట్లో పెట్టిన తర్వాత ఏముంది, అక్కడ షేపులు బాగుంటాయి, ఇక్కడ షేపులు బాగు కాదు. మన నాన్ వెజ్ కాబట్టి ఎలా ఉన్నా నచ్చేస్తుంది వాడికి. అంతేలేండి, నాన్ వెజ్ ప్రియులు అంతే, ఎలా ఉన్నా అంతే. మావయ్య గారి గురించి చెప్పండి. మా మావయ్య గారు ఫస్ట్ చెప్పాల్సిన మాట చాలా మంచివారు. ఆయన ఎంత స్ట్రిక్టో అంత ఎంటర్టైన్మెంట్ జోన్ కి కూడా ఆయనే మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటారనమాట. మెయిన్ ఏంటంటే మీరు ఎక్కడికి వెళ్ళొద్దు, పార్టీస్ కి వెళ్ళొద్దు, ఫ్రెండ్స్ తో తిరగొద్దు, ఇంట్లోనే ఉండాలి, ఇలాగే ఉండాలని ఏమీ చెప్పరు. కానీ స్ట్రిక్ట్. ఆయనంత జోయల్ పర్సన్ మళ్ళీ ఇంకెవరు ఉంటారు, ఆయనంత స్ట్రిక్ట్ పర్సన్ కూడా మళ్ళీ ఎవరు ఉండరు. కోపం వస్తే కనుక ఇంకా అక్కడ మా ఫ్యామిలీలో అందరూ అంతే. మా మావయ్య కోపం వస్తే సారీ 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 ఇంతే. మరి ఇక్కడ చూసుకుంటే ఆల్రెడీ బాల్స్ వచ్చేసి బయటికి తీసేశారు. ఇక్కడ కూడా శ్రీవాణి మంచిగా ఫ్రై చేసింది. అవునా అత్తమ్మా? అవునాయి. లాస్ట్ లో విక్రమ్ గారు వచ్చే టైం కి ఏవి చేయాలో అన్ని చేద్దాము. మొత్తానికి ఆయన్ని ఈ రోజు కన్ఫ్యూజ్ అక్కడ తెలియట్లేదు, పైన కలర్ మాత్రమే ఉంది, లోపల ఉడకదుగా. చక్కగా ఇప్పటి వరకు ఇందాక వాణి గారు అండ్ అలానే విక్రమ్ గారి మధ్యలో బాండింగ్ ఎంత ఉంది ఏంటి చిన్న గేమ్ ఆడుకున్నాం కదా. ఇప్పుడు మీ ఇద్దరికి ఒక చిన్న గేమ్. ఓకే ఓకే, సో మరి ఆ మినీ గేమ్ కి రెడీగా ఉన్నాం కదండి. సో ఏం లేదు, 1 minute టైం ఇస్తాను నేను. 1 minute లో గ్లాసెస్ ఉన్నాయి కదా, దీనిపైన స్కేల్ ని ఇలా పెట్టేసి జస్ట్ ఇలా పెట్టి పిరమిడ్ తయారు చేయాలి. విక్రమ్ గారు వచ్చే లోపు మరి ఒక చిన్న ఎంటర్టైన్మెంట్ మనకి. జస్ట్ ప్లేట్స్ ఇలా పెట్టారంటే వాసనకి వచ్చేస్తారా? ఫైన్. సో మరి స్టార్ట్ చేసేద్దామండి. ఓకే, రెడీ, 1 2 3 గో. Last 10 seconds. 10 9 8 7 6 5 4 3 2 1. ఓకే, మొత్తానికి ఎక్స్ట్రా డెకరేషన్ కూడా చేశారు, కానీ అసలు నిజంగా నిలుస్తుందో లేదో అని భయం వేసిందండి నాకు. ఓకే, సో మొత్తానికి అత్త కోడళ్ళు ఇద్దరు కూడా చక్కగా ఇద్దరు నెగ్గేశారు, పోటీ పడి చక్కగా టకటక పెట్టేశారు. సూపర్. ఇప్పుడు విక్రమ్ గారిని పిలిచేద్దాం. మనం పిలవకపోయినా వాసనలు అలా వెళ్ళిపోతూ ఉంటుంది. సో మరి ముందుగా విక్రమ్ గారిని పిలిచే ముందు మనం గార్నిష్ చేసిన ఆ ప్లేట్స్ తెచ్చేసుకుందాము. సో మరి మన మజారేలో ప్రిపేర్ చేసుకున్న కీమా బాల్స్ సో చక్కగా గార్నిష్ చేసేసి మన ముందున్నాయి. ఈవెన్ ఇప్పుడు నాకు కూడా నేను ఇందాక నుంచి ట్రై చేస్తున్నాను బ్రేక్ లో ఎవరు ఏది చేశారని చెప్పేసి, కానీ నాకు అర్థం కావట్లేదు. నాకు మాత్రం బాగా క్లారిటీ ఉంది అదేది అనేది. చెప్పొద్దు. సో ఇప్పుడు మరి ఈ సీక్రెట్ ని రివీల్ చేయడం కోసం మనం పిలిచేస్తున్నాము విక్రమ్ గారు. ప్లీజ్ వెల్కమ్. విక్రమ్ గారు, మీకు ఇష్టమైన కీమా బాల్స్ మీ ఎదురుగుండా ఉన్నాయి. అవును. టేస్ట్ చేసే ముందు ఒకసారి ఏం చేస్తామంటే కలపకున్నా పక్క నుండి చూశాను, నాకే చాలా కన్ఫ్యూజన్ గా ఉంది. సో మరి ఇప్పుడు మీరు టేస్ట్ చేయడానికి రెడీగా ఉన్నారా? ఆలస్యం టేస్ట్ చేయమని చెప్పాలి, ఇంకా మాటలు లేవు. అక్కడ ఓకే
చూద్దాం Yeah. సో మొత్తానికి 2 టెస్ట్ చేశారు, 2 టేస్ట్ చేశారు, మొత్తానికి ఒక టెస్టింగ్ లాగానే ఇక్కడ ఒక చిక్కుముడి పడింది కదండి. మరి ఈ చిక్కుముడి ఈజీ విప్పేస్తున్నారు కదా. మరి ఈ చిక్కుముడి విప్పే ముందు ఒక చిన్న గేమ్ పెట్టు. అయ్యో ఇప్పుడు ఇంతకు ముందు అత్త కోడళ్ళు ఆడారు, ఇప్పుడు మీ ఇద్దరు మళ్ళీ ఒక 1 minute గేమ్ ఫైన్ సరదాగా. Sure. ఓకే, సో మరి ఆ చిక్కుముడి మరి మా వాళ్ళకి కూడా, ఈవెన్ నాకే సస్పెన్స్ తేలట్లేదు ఇక్కడ, మా వాళ్ళకి కూడా సస్పెన్స్ కాస్త అలా సస్టైన్ చేద్దాము. ఓకే, సో మరి రెడీ కదా? ఎదురుగుండా గ్లాసెస్ కనిపిస్తున్నాయి కదా, చిన్ని స్మాల్ ప్లాస్టిక్ బాల్స్. జస్ట్ మీరు ఇలా కొట్టి అలా పడాలి. జస్ట్ ఇలా కొడితే అలా ఆ గ్లాస్ లో బాల్ పడాలి. జస్ట్ ఒకటి వేస్తే సరిపోతుంది. 1 minute టైం ఇస్తాను, ఎవరు ముందుగా వేస్తారో. చలో రెడీ అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. సూపర్. చాలా బాగా ఆడారు విక్రమ్ గారు అయితే, అసలు సూపర్. వాణి గారు ఏం ఫస్ట్ అటెంప్ట్ లోనే వేసేసారు. సో చక్కగా ఇది మాత్రం వాణి గారు వేసిందండి. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఇది వాణి గారు వేసింది. విక్రమ్ గారు గ్లాసులు మార్చేశారు. సో మరి ఇప్పుడు చూద్దాము కీమా బాల్స్, వేడివేడి కీమా బాల్స్. మీరు చూసారు, ఎలా తయారు చేసుకోవాలో కూడా చూసారు కాబట్టి ఇప్పుడు ముడి విప్పేద్దాం. ఇది చాలా కమ్మగా ఉందండి, కారం ఎక్కువలేదు. మా అమ్మ వండింది కంపల్సరీగా. దీనికి కొద్ది కారం ఎక్కువ ఉంది. శ్రీవాణి అంటే బాగా తల్లి మమకారం, భార్య ఉంటే మంచిది. సో ఇందులో మమకారం, ఇందులో సహకారం అంతే, రెండు కలిపి ఉన్నాయి. సో మరి చూద్దామా? మమకారం అంటే మమ్మీ చేసింది ఇది, ఈ డిష్ అంటున్నారు. సో మరి ఒక్కసారి చూద్దాం. సూపర్. అసలు అత్తను మించిన కోడలు అయిపోయింది అయితే నిజంగా వాణి గారు. ఓకే, సో ఈ డిష్ వచ్చేసి మమ్మీ చేశారు. సో మొత్తానికి అప్పటికి నేను సెకండ్ ఛాన్స్ ఇచ్చాను మీకు. ఓకే, నిజంగా ఈరోజు ఎపిసోడ్ అంతా కూడా చాలా చాలా హ్యాపీగా, అసలు మీరే ఎంత ఎంజాయ్ చేశారో తెలియదు కానీ నేను మాత్రం సూపర్ ఎంజాయ్ చేశాను, మరి ప్రేక్షకులు కూడా నిజంగా. సో వంట అవనియండి, మీరు చెప్పిన విశేషాలు, ముచ్చట్లు అంతా కూడా హ్యాపీగా గడిచిపోయింది. సో మరి విక్రమ్ గారు మీరు చెప్పాలి, మా షో ఎలా అనిపించింది? నిజంగా చాలా బాగుంది, డిఫరెంట్ కాన్సెప్ట్. కొద్దిగా నిజంగా చిక్కుముడు ఉండే కాన్సెప్ట్ ఇది. అమ్మ వంట బాగుందా, భార్య వంట బాగుందా అంటే, కానీ డిఫరెంట్ కాన్సెప్ట్, చాలా బాగుంది, బాగా ఎంజాయ్ చేసాం. సో వాణి గారు మీకు ఎలా అనిపించింది? నాకైతే చాలా హ్యాపీగా ఉందండి. ఎప్పుడు సోలోగా వెళ్ళి పర్ఫార్మెన్స్ ఇవ్వడం, నేను యాక్ట్ చేయడం కాకుండా ఇలా మా ఆయనతో, మా అత్తమ్మతో ఇలా పార్టిసిపేట్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ రోజు నేను కీమా బాల్స్ చేయడం నేర్చుకున్నాను. మరి మీ బిజీ స్కెడ్యూల్లో మా కోసం టైం తీసుకొని, మీరు మా కోసం టైం తీసుకొని వచ్చి మమ్మల్ని ఎంతగానో అలరింప చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మరి మీకోసం మా మజారే తరపు నుంచి ఒక స్పెషల్ గిఫ్ట్. మా తరపున ఇది మా అత్తమ్మకి. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ. అండ్ మరి ఈ రోజు చూసారు కదండి, ఇది ఈనాటి మజారే, వంటలతో సయ్యాట, వినోదాల వేట. సో మరో చక్కటి ఎపిసోడ్ లో మరో సెలబ్రిటీతో కలుద్దాం. అంటే కీప్ వాచింగ్ ఈటీవీ అభిరుచి ఛానల్. మజారే.